కడప, ఫిబ్రవరి 24. అటవీ వన్యప్రాణుల పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రతి రక్షిత అడవి, జాతీయ పార్కు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ 1 కిలోమీటరు ఈఎస్జెడ్ ఏర్పాటు చేయాలనే నియమాన్ని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, ప్రొద్దుటూరు, శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బద్వేలు జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటవీ పరిరక్షణలో కీలకమైన ఎకోసెన్సిటివ్ జోన్ ఈఎస్జెడ్ పరిధిలో పాటించవలసిన నిబంధనలపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ తో కలిసి స్టేక్ హోల్డర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2 ఎకోసెన్సిటివ్ జోన్లకు సంబంధించిన నియంత్రణలో భాగంగా ఖచ్చితంగా పాటించవలసిన నిబంధనల గురించి చర్చించారు. ఎకోసెన్సిటివ్ జోన్ల ఈఎస్జెడ్ పరిరక్షణకు కేంద్రం చర్యల్లో భాగంగా తరిగిపోతున్న అటవీ విస్తీర్ణం పునరుద్ధరించడం, ఉన్న అటవీ సంపదను సంరక్షించడం చర్యలను చేపట్టడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2022లో సుప్రీం కోర్టు తమిళనాడులోని నీలగిరి అడవుల భూములను రక్షించేందుకు చేపట్టిన పిఐఎల్ వివరాలను విన్న సుప్రీం కోర్టు ఆ నియమాలను దేశవ్యాప్తంగా ఈఎస్జెడ్లకు విస్తరించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ఎకో జోన్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపగా పులుల అభయారణ్యాన్ని విస్తరిస్తూ ఎకో సెన్సిటివ్ జోన్గా ఏపీ ప్రతిపాదించింది. అందులో భాగంగా నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ప్రాంతాలకు ఎకోసెన్సిటివ్ జోన్ల పరిరక్షణకు సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఆ జీవో ప్రకారం అన్ని రాష్ట్రాలు ప్రతి రక్షిత అడవి, జాతీయ పార్కు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ 1 కిలోమీటరు ఈఎస్జెడ్ ఏర్పాటు చేయాలని నిర్దేశించిందన్నారు. ఈకో సెన్సిటివ్ జోన్ ఈఎస్జెడ్ లు ప్రొటెక్టెడ్ ఏరియాస్ పాస్ కు షాక్ అబ్జార్బర్స్ గా పనిచేస్తూ పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయన్నారు. లలో చేపట్టే నియంత్రణ చర్యలు